వివాహ ప్రక్రియలో భాగముగా మంగళగౌరీ పూజకు బయలుదేరిన రుక్మిణీదేవిని వివరించే శ్రీ భాగవత పద్యములు రుక్మిణీ కళ్యాణము 17వ భాగము భావార్థములతో సహా. శ్రీకృష్ణుని ఆగమన వార్తను అగ్నిద్యోతనుని ద్వారా వినిన రుక్మిణి ఎంతో సంతోషముతో, ఓ సద్బ్రాహ్మణుడా, ప్రియ బాంధవ, నా సందేశం అందించి శ్రీకృష్ణుని వెంట పెట్టుకొచ్చావు, నా ప్రాణములు కాపాడినావు, నీ దయ వలన పునర్జీవితురాలినయ్యాను. నేను దీనికి తగిన ప్రత్యుపకారము చేయలేను, నీకు చేతులు జోడించి నమస్కరిస్తాను అని పలికింది. తరువాత ఏమి జరిగింది? రుక్మిణి ఈ విధముగా అగ్నిద్యోతనునికి నమస్కరించి మాట్లాడుతుండగానే బలరామకృష్ణులు తన పుత్రిక వివాహమునకు వచ్చారన్న వార్త భీష్మకునికి అందింది. ఆయన వారిని మంగళవాద్యములతో ఆహ్వానించి తగిన మర్యాదలు చేసి మధుపర్కాలు, వివిధ వస్త్రములు, ఆభరణాలు మొదలైన కానుకలు ఇచ్చి సత్కరించి వారికి, వారి బంధుగణమునకు, సైన్యానికి తగిన విడిది గృహములు ఏర్పాటు చేశాడు, తగిన మర్యాదలు చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చాడని పట్టణములోని పౌరులు వచ్చి ఆయన దర్శనం చేసుకుని ఈ విధముగా అనుకోసాగారు. తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తద్భింబు వైదర్భియున్ తగునీ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యమీద్దరింతగులం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా దర్పాహతారాతి అయి మగడౌగావుత చక్రీ రమణికిన్ మా పుణ్యమూలంబునన్. ఈ చక్రాయుధుడైన శ్రీకృష్ణుడు మా రాకుమారి అయిన రుక్మిణికి ఎంతగానో తగినవాడు. ఇది ముమ్మాటికి సత్యము. రుక్మిణి కృష్ణునికి మంచి జోడు. వీరిద్దరూ ఒకరికొకరు బాగా సరిపోతారు. బ్రహ్మదేవుడు వీరిద్దరికీ రాసిపెట్టి ఉంటాడు. ఈ వాసుదేవుడు పగవారి పీచమణచి మా రుక్మిణిని పెళ్లాడితే ఎంత బాగుంటుంది. సన్నద్ధులై బహుశస్త్ర సమేతులై బలిసి చుట్టును వీరభటులు గొలువా ముందట ఉపహారములు కానుకలు గొంచు వర్గంబులై వారవనితలేగా పుష్పగంధాంబర భూషణ కలితల పాడుచు భూసుర భార్యలరుగా బణవ మర్దల శంఖ పటహ కాహళ వేణు భేరీధ్వనుల మిన్ను పిక్కటిల్లగా తగిలి సఖులు గొల్వ తల్లులు బాంధవ సతులు తోళరాగ సవినయముగా నగరు వెడలి నడచే నగజాతకును మ్రొక్క బాలచికుర పిహిత పాలయగుచు. ఇక అప్పుడు వివాహ ప్రక్రియకు సంబంధించిన ఆచారములో భాగముగా రుక్మిణీదేవి మంగళగౌరీ పూజకు నగరం బయటకి బయలుదేరింది. ఆమె నుదిటి మీద ముంగురులు ఆవరించాయి. శూరులైన భటులు ఆయుధధారులై సకల సన్నద్ధులై ఆమె చుట్టూ నడుస్తున్నారు. వారవనితలు ఫలహారముల పళ్ళెములను పట్టుకొని ముందుగా నడుస్తున్నారు. విప్రుల భార్యలు పాటలు పాడుతున్నారు. మంగళ వాయిద్యాల చప్పుళ్ళు ఆకాశమునంటుతున్నాయి. చేకత్తెలు ఆమెను కొలుస్తూ వస్తుండగా తల్లులు, బంధువులు, ఇతర అంతఃపుర స్త్రీలు ఆమెను అనుసరిస్తున్నారు. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.